రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగులు నిరసనలను ఉధృతం చేశారు. హైదరాబాద్ అశోక్ నగర్లో గ్రూప్ 2 అభ్యర్థులు ధర్నా చేపట్టారు. రాత్రిపూట రోడ్ల మీదకు వచ్చిన అభ్యర్థులు నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో అశోక్ నగర్ లైబ్రరీ నుండి ర్యాలీ చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ అందజేస్తారు. వంశీ, నిరుద్యోగుల ప్రధాన డిమాండ్ ఏంటి, ఏమంటున్నారు? గత కొద్ది రోజుల నుంచి కూడా మనం చూస్తా ఉన్నాము, నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నారు. గత 3 నెలల కాలం నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో గత కొద్ది రోజుల్లో కూడా విద్యార్థులు నిరుద్యోగ జేఏసీ నాయకులు ఆమరణ నిరాహార దీక్షకు దిగినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. అందులో భాగంగా టీజీపీఎస్సీని కూడా గత కొద్ది రోజుల క్రితం ముట్టడించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. అటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి స్పందన లేకపోవడంతో కూడా నిరుద్యోగులు అటు పెద్ద ఎత్తున వారి యొక్క పోరాటాన్ని ఉధృతం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రజెంట్ అశోక్ నగర్ చౌరస్తాకు, ఏదైతే అశోక్ నగర్ లైబ్రరీ నుంచి అశోక్ నగర్ చౌరస్తాకు భారీ ఎత్తున నిరుద్యోగులు చేరుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. గ్రూప్ 2 అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి వారి యొక్క నిరసన చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. గత కొద్ది రోజుల నుంచి కూడా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినటువంటి ఉద్యోగాల సంఖ్యను పెంచాలని కూడా వారు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. అటు గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలని కూడా వారు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. గ్రూప్ 1, 2, 3కి సంబంధించినటువంటి పోస్టుల సంఖ్యను పెంచి నోటిఫికేషన్ ఇవ్వాలని కూడా ఆందోళన చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. అటు ప్లగ్ కార్డులు ప్రదర్శన చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఒక్కసారిగా అటు నిరుద్యోగులు విద్యార్థులు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి రావడంతో అశోక్ నగర్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ వరకు కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. అటు నిరుద్యోగులు పెద్ద ఎత్తున మెరుపు ధర్నా చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. అటు రోడ్డుపై బేటాయించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా ఏదైతే ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ యూత్ డిక్లరేషన్ పేరు పెట్టినటువంటి హామీలన్నింటినీ కూడా వారు నెరవేర్చాలని కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. వందలాది సంఖ్యలో విద్యార్థులు నిరుద్యోగులు అటు రోడ్లపైకి వచ్చి ప్రజెంట్ అశోక్ నగర్ చౌరస్తా వద్ద బేటాయించినటువంటి నేపథ్యంలో వారిని కాసేపట్లో పోలీస్ స్టేషన్ కు తరలించే అవకాశం ఉన్నట్టు కూడా కనిపిస్తా ఉంది. ఇప్పటికే పోలీసు వాళ్ళు కూడా అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. భారీ ఎత్తున రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కూడా వారు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ వంశీ.